క్రైస్తవుడు హల్లెలూయా. ఈ రాత్రి ఈ ఆదరణ కోడికకి చేరి వచ్చినటువంటి మీ అందరికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అందరికి వందనాలు అండి. గత 2 రోజుల క్రితం ఇంటి పెద్ద ఆయన దావీదు గారు ప్రభు సన్నిధికి వెళ్ళారు. ఎందుకు ఇలా జరిగింది అనే అడిగే అర్హత మనకు లేదు. ప్రతి ఒక్కరూ ఒక రోజున వెళ్ళవలసిన వారే కాబట్టి వెళ్ళిన వారి గురించి భౌతికంగా కొన్నిసార్లు దుఃఖం కలుగుతుంది. ఎందుకంటే ఇంటికి పెద్దవాళ్ళుగా ఉన్నప్పుడు పెద్దరికంగా ఉన్న వాళ్ళు ఎవరైనా చనిపోయినప్పుడు బాధే ఉంటుంది. ఎందుకంటే పెద్ద తలకాయ లేకపోతే చాలా అంటే నడిపించే వాళ్ళు లేని పరిస్థితుల్లో కొన్నిసార్లు ఇబ్బందులే కలుగుతూ ఉంటాయి. ఏదేమైనా కూడా ప్రతి ఒక్కరూ ఒక రోజున వెళ్ళవలసిన వారే, కానీ జీవించవచ్చు ఉన్న మనం ప్రభు నామాన్ని కనపరుస్తూ ప్రభు మాటల చేత మనము ఆదరణ పొందుదుముగాక. గత 2 రోజుల క్రితం దావీదు గారు దేవుని యొక్క సన్నిధికి వెళ్ళారు. ఆదరణ కూడిక సంవత్సరానికి ఒకసారి జ్ఞాపకార్థ కూడిక ఏర్పాటు చేస్తారు. ఈ ఆదరణ కూడికలో బైబిల్ గ్రంథంలో మత్తయి సువార్త 5వ అధ్యాయం, మత్తయి సువార్త 5వ అధ్యాయము 4వ వాక్యాన్ని మనం చదువుకుందాం. అక్కడ యేసుక్రీస్తు వారు తనను వెంబడిస్తున్నటువంటి వారితో చెప్తున్నటువంటి మాట, దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు అని అక్కడ మనం చదువుతూ ఉన్నాం. యేసుక్రీస్తు వారి లోకంలో ఉన్నప్పుడు ఆయన చెంతకు చాలామంది ప్రజలు తరలి వస్తూ ఉండేవాళ్ళు. వారు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు వారి జీవితాలలో అనేక మేళ్లు చేస్తూ ఉన్నారు. పాపముల చేత పీడింపబడి శాపాన్ని తెచ్చిపెట్టుకున్న వాళ్ళ జీవితాలలో వారి యొక్క శాపాన్ని నుండి దేవుడు విడుదల చేస్తూ ఉండేవాడు. అనారోగ్యంతో బాధపడుతూ వచ్చిన వాళ్ళని ప్రభు స్వస్థపరుస్తూ ఉండేవాడు. మరికొన్ని సందర్భాల్లో దుఃఖముతో ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు యేసయ్య తన మాటల చేత వారిని ఆదరించి ధైర్యపరుస్తూ ఉండేవాడు. దుఃఖానికి ఒక పరిహారం కావాలి అంటే క్రీస్తు ద్వారానే ప్రభు దగ్గరే ఆదరణ కలుగుతుంది. ఆయన వాక్యము ద్వారానే మనకు ఆదరణ కలుగుతుంది. కనుకనే ఈ రాత్రి ఈ విధంగా ప్రార్థన కోడికను ఏర్పాటు చేసుకొని ప్రభునామాన్ని గణపరిచి స్తుతించి పాటలు పాడి దేవుని యొక్క నామాన్ని గణపరిచి దేవుని వాక్యాలు విన్నప్పుడు దేవుని మాటల చేత మీరు ఆదరించబడదురుగాక. యేసుక్రీస్తు వారు ఆయన చెప్పి ఉన్నారు, దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడతారు అని. బైబిల్ గ్రంథంలో మనం గమనించినట్లయితే 2 రకములైనటువంటి దుఃఖాలు ఉన్నాయి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయము 10వ వాక్యాన్ని మీరు గమనించినట్లయితే, దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైనటువంటి మారు మనసును కలగచేయును. ఈ మారు మనస్సు దుఃఖమును పుట్టించదు, అయితే లోక సంబంధమైనటువంటి దుఃఖము మరణమును కలగచేయును అని అక్కడ 2 రకములైనటువంటి దుఃఖాన్ని గురించి అపోస్తలుడైన పౌలు గారు తెలియచేస్తూ ఉన్నారు. ఒకటి లోక సంబంధమైనటువంటి దుఃఖం, రెండవది దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖం. ఈ రోజున లోక సంబంధమైనటువంటి దుఃఖము ఒకవైపు ఉన్నది, దైవ చిత్తానుసారమైన దుఃఖము కూడా మరొక వైపు ఉన్నది. ఈ లోక సంబంధమైనటువంటి దుఃఖము అది మరణాన్ని కలగజేస్తూ ఉంది అని బైబిల్ చెప్తోంది. ఈ లోక సంబంధమైనటువంటి దుఃఖము అన్నప్పుడు సహజంగా మనిషి ఏడ్చి బాధపడుతూ ఉంటారు. ఇలా ఎవరైనా ఇంట్లో ఒక మనిషి చనిపోయినప్పుడు, మరికొన్నిసార్లు ఆస్తి తమ పేరు మీద వ్రాసి అన్నప్పుడు ఏడ్చి బాధపడే వాళ్ళు కూడా ఉన్నారు. ఏదైనా వస్తువులు కానీ, ఆస్తి కానీ, వెండి బంగారు కానీ, ఇవి కొన్నిసార్లు తీసి అన్నప్పుడు ఏడ్చి బాధపడే వాళ్ళు ఉన్నారు. అవన్నీ కూడా లోక సంబంధమైనటువంటి దుఃఖము. వాటి ద్వారా వాటిని దుఃఖపడి వాటిని పొందుకున్నా కూడా ఒక రోజున మనిషి చనిపోయిన తర్వాత అన్నీ ఈ లోకంలో వదిలిపెట్టి వెళ్ళిపోవాలే, కానీ మన వెంట ఏది కూడా తీసుకొని వెళ్ళలేము. కనుకనే లోక సంబంధమైనటువంటి దుఃఖము
మరణాన్ని కలగజేస్తుందని వాక్యం చెప్తుంది. మరొక వైపు దైవ చిత్తానుసారమైన దుఃఖము ఉన్నది, అది రక్షణార్థమైన మారు మనసును కలుగజేయును. దేవుని ప్రజలైన మనం ఈ రోజున వేటి కొరకు ఏడుస్తూ ఉన్నాం? లోక సంబంధమైన దుఃఖంతో ఉన్నామా, లేకపోతే దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖంతో ఉన్నామా? ఈ ఆదరణ కూడికలో వాక్యపు వెలుగులు మనల్ని మనమే పరిశీలించుకొని దైవ చిత్తానుసారమైన దుఃఖంతో ఈ రోజుల్లో ప్రభు యొక్క రాకడ కొరకై మనం వేచి ఉందముగాక. లోక సంబంధమైన దుఃఖము ఉన్నది, దైవ చిత్తానుసారమైన దుఃఖము ఉంది. యేసుక్రీస్తు వారు చెప్తూ ఉన్నారు, దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడతారు అని. మరి ఎలాంటి దుఃఖముతో ఉంటే వారు ఓదార్చబడతారు అనే సంగతులు కూడా మనం బైబిల్లో గ్రహించుకోవాలి. లోక సంబంధమైన దుఃఖంతో బాధపడుతూ ఉంటే వాటి ద్వారా ఆదరణ కాదు కానీ మరణమే కలుగుతుందని వాక్యం చెప్తుంది. మరొక వైపు దైవ చిత్తానుసారమైన దుఃఖంతో బాధపడుతున్నప్పుడు అటు వారికి ప్రభు ఆదరణ కలగజేస్తారు. ఏ విషయంలో దుఃఖపడుతూ ఉంటారో ఆ విషయంలో ఆ దుఃఖానికి కారణమైనటువంటి ఆ సమస్య నుంచి విడుదల చేసి దేవుడు తన ప్రజలకు నెమ్మదిని కలగజేస్తాడు. కాబట్టి ప్రేమిని వల్లరా, రెండు రకములైనటువంటి దుఃఖాలు ఉన్నాయి. లోక సంబంధమైన దుఃఖం ఉంది, దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖము ఉంది. ఈ లోక సంబంధమైనటువంటి దుఃఖాన్ని గురించి బైబిల్లో మీకు కొన్ని మాటలు తెలియచేస్తాను. ఆదికాండం 24వ అధ్యాయము 67వ వాక్యాన్ని మీరు గమనించినట్లయితే, అక్కడ ఓసారి ఇస్సాకు అనే వ్యక్తి ఉన్నాడు. అతను కూడా దైవభక్తి కలిగిన వాడే, నీతిమంతుడే, దేవుని చేత ఆశీర్వదించబడ్డవాడే, తాను 100% ప్రభు చేత ఆశీర్వదించబడి ఆశీర్వాదకరంగా క్షేమంగా కొనసాగుతూ ఉన్నవాడు. సడన్గా ఓసారి వాళ్ళ తల్లిగారు చనిపోయారు, ఇస్సాకు యొక్క తల్లి. ఆ సమయంలో ఇస్సాకు మా అమ్మ చనిపోయింది అని చాలా రోజుల వరకు దుఃఖపడి బాధపడుతూ ఉన్నాడు. ఎవరికైనా తల్లి చనిపోయినప్పుడు దుఃఖమే ఉంటుంది, ఎవరికైనా సహజమే. మా అమ్మ చనిపోయింది అని ఇస్సాకు చాలా రోజుల వరకు బాధపడుతూ వచ్చాడు. మరి చనిపోయినటువంటి వ్యక్తి మరలా తిరిగి మా అమ్మ తిరిగి వస్తుందా అని అనుకుంటే రాలేదు. చనిపోయిన వాళ్ళు, కాలం గడిచిన వాళ్ళు, వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళవలసిన వాళ్ళమే కానీ మన దగ్గరికి వాళ్ళు రాలేరు. కనుకనే ఇస్సాకు చాలా రోజుల వరకు మా అమ్మ చనిపోయింది, మా తల్లి చనిపోయింది అని బాధపడుతూ ఉన్నవాడు ఆ దుఃఖాన్ని ఎంతకాలం వరకు తాను కొనసాగించుకుంటూ ఉన్నాడు అంటే, పెళ్ళయింది, వివాహమైన తర్వాత తాను దుఃఖ నివారణ పొందెను. గమనించండి, 24వ అధ్యాయం 67వ వాక్యాన్ని చదువుకుందాం. ఇస్సాకు రిబ్కాను పరిగ్రహింపగా ఆమె అతనికి భార్య అయ్యెను, అతడు ఆమెను ప్రేమించెను. అప్పుడు ఇస్సాకు తన తల్లి విషయమై దుఃఖ నివారణ పొందెను. ఇది ఎలాంటి దుఃఖము అంటే లోక సంబంధమైనటువంటి దుఃఖమే. మా అమ్మ చనిపోయింది, మా తల్లి చనిపోయింది అని ఇస్సాకు చాలా రోజుల వరకు బాధపడి ఏడుస్తూ ఉన్నాడు. మరి చనిపోయిన వ్యక్తి మరలా తిరిగి వస్తారా అంటే రాలేదు. ఒకవేళ చనిపోయిన వ్యక్తి మరలా తిరిగి వస్తే ఇక్కడ మనం ఉంటామా? అసలు ఎవరంతటి వాళ్ళు బారిపోతాం. కాబట్టి ఇస్సాకు ఏం చేశాడంటే, కొద్ది రోజుల తర్వాత ఆయనకి వివాహం అయింది, ఇక మా అమ్మ గురించి ఆలోచించడం అనవసరం అని భార్య చేత ఆదరణను పొందుకొని దుఃఖ నివారణ పొందెను అని వ్రాయబడి ఉంది. ఇది కూడా లోక సంబంధమైన దుఃఖమే. ఎందుకంటే పుట్టినటువంటి ప్రతి ఒక్క మనిషి ఒక రోజున వెళ్ళక తప్పదు. మనిషి యొక్క ఆయుష్ 60 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 70 సంవత్సరాలు. కానీ ఏదో ఒక రోజున వెళ్ళవలసిన వాళ్ళమే. ఎవరి ప్రయాణం, ఎవరి జర్నీ చేస్తూ ఉంటారు. ఎవరి స్టేషన్ వచ్చినప్పుడు వాళ్ళు దిగి వెళ్ళిపోవాల్సిందే. ఈ లోకంలో మనిషి చిరకాలం బ్రతుకుతాడు అనేటువంటి ఒక అవకాశం కూడా లేదు. కనుక ఇస్సాకు అంతవరకు మా అమ్మ చనిపోయింది అని బాధపడుతూ వచ్చాడు. వివాహమైన తర్వాత ఇక ఎంతకాలం దుఃఖపడేది అని ఇక మౌనంగా ఉండిపోయాడు. దుఃఖ నివారణ పొందెను. ఆదికాండం 27వ అధ్యాయము 41వ వాక్యాన్ని కూడా మీరు గమనించినట్లయితే అక్కడ యాకోబు తన తండ్రి విషయమై దుఃఖపడుతూ ఉన్నాడు.
ఇస్సాకుకు ఇద్దరు కుమారులు, యాకోబు, ఏశావు. తండ్రి వృద్ధాప్యంలోనికి వచ్చాడు కాబట్టి యాకోబు ఏశావును పిలిచి, ఇదిగో నేను మిమ్మల్ని ఆశీర్వదించి నేను వెళ్ళిపోవాలనుకున్నాను, కాబట్టి ఇదిగో ఏశావు నువ్వు పెద్ద కుమారుడు కాబట్టి నాకు రుచికరమైనటువంటి భోజనాన్ని తీసుకొచ్చి నాకు పెట్టినట్లయితే నేను తిని నిన్ను ఆశీర్వదిస్తాను అన్నాడు. సరే అని ఏశావు వెళ్ళాడు. ఆలోగా యాకోబు, ఇస్సాకు ఒక భార్య యాకోబుతో చెప్పింది, ఇదిగో మీ నాన్నకి రుచికరమైన భోజనాన్ని తీసుకొని వెళ్తే ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు, నువ్వే ఆశీర్వాదాన్ని పొందాలి, కాబట్టి నువ్వే ముందుగా వెళ్ళి రుచికరమైన భోజనాన్ని మీ నాన్నకు పెట్టి ఆ ఆశీర్వాదాలు ఏంటో తీసివేసుకో అని చెప్పినప్పుడు వాళ్ళమ్మ చెప్పిన మాటను బట్టి యాకోబు వెళ్ళి తన తండ్రికి, నాన్న నేనే ఏశావుని, ఇదిగో ఈ ఆహారం తీసుకో అని నన్ను తిని ఆశీర్వదించు అని చూస్తే తడువు చూస్తే ఏశావు రోమములు గలవాడు. నువ్వు నిజంగా ఏశావువేనా అని అంటే, అవునానా నేను ఏశావుని అని చెప్పి అబద్ధమాడి తండ్రికి రుచికరమైనటువంటి భోజనాలు పెట్టి తండ్రి ఆశీర్వాదాలన్నీ కూడా జ్యేష్ఠత్వపు ఆశీర్వాదాలన్నీ ప్రేమిన వారులారా యాకోబు తీసివేసుకున్నాడు. ఆ తర్వాత కొంత సమయానికి ఏశావు వచ్చాడు. నానా ఇదిగో నువ్వు రుచికరమైన భోజనం అడిగావు కదా, దీనిని తిని నన్ను ఆశీర్వదించు అన్నప్పుడు, అరే ఇంతకు మునిపే నేను ఆశీర్వాదాలన్నీ ఇచ్చేసాను తిని ఆహారము, కాబట్టి నువ్వు ఎవరు అంటే నేనే నాన్న ఏశావుని, మరి ఎవర్రా అంటే యాకోబు ముందుగానే తండ్రి యొక్క జ్యేష్ఠత్వపు ఆశీర్వాదాలన్నీ తీసివేసుకొని వెళ్ళిపోయాడు. ప్రేమిన వర్లారా, ఏశావు తన కుమారుని మీద భయంకరమైన కోపంతో ఉన్నాడు. యాకోబు వాళ్ళ తల్లి చెప్పింది ముందుగానే, ఏశావు వస్తాడు మీ అన్న, ఎప్పటికైనా ఇక నిన్ను చంపేస్తాడు, నీవు పొందవలసిన జ్యేష్ఠత్వపు ఆశీర్వాదాన్ని, మీ అన్న పొందవలసిన జ్యేష్ఠత్వపు ఆశీర్వాదాన్ని నువ్వు తీసివేసుకున్నావు కదా, ఖచ్చితంగా అతను నీ మీద కోపంగా ఉంటాడని చెప్పి ప్రేమిన వర్లరా వెళ్ళిపోమని చెప్పింది. యాకోబు వెళ్ళిపోయాడు దూర ప్రాంతానికి. ఏశావు తన తండ్రి విషయమే దుఃఖపడుతూ ఉన్నాడు. నానా ఎందుకు నువ్వు అలా చేసావు? కానీ ఆ దుఃఖానికి నివారణ ఏ విధంగా పొందుకుంటున్నాడో ఆ వాక్యాన్ని మీరు చదవండి. 27వ అధ్యాయం 41వ వాక్యంలో, తన తండ్రి యాకోబునకిచ్చిన దీవెన నిమిత్తము ఏశావు అతని మీద పగబట్టెను, మరియు ఏశావు నా తండ్రిని గురించిన దుఃఖదినములు సమీపముగా ఉన్నవి, అప్పుడు నా తమ్ముడైన యాకోబును చంపేదని అనుకోనేను. చూడండి, ఇది కూడా లోక సంబంధమైన దుఃఖమే. ఇద్దరు అన్నదమ్ములే. ఏశావు పొందవలసిన జ్యేష్ఠత్వ ఆశీర్వాదాన్ని తమ్ముడు మోసంతో తీసివేసుకున్నాడు, దూర ప్రాంతానికి వెళ్ళిపోయాడు. తండ్రి దగ్గరికి వచ్చి అడిగితే ఆశీర్వాదాలు తీసుకొని వెళ్ళిపోయాడురా మీ తమ్ముడు అని అడిగితే తండ్రిని బట్టి బాధపడుతున్నాడు. నాన్న ఎందుకు అలా చేసావు? సరే తమ్ముడు అలా చేశాడు కదా, ఎప్పుడైనా ఒక రోజున దొరకపోడా అప్పుడు వాడిని చంపేస్తాను, అప్పుడు నాకు దుఃఖ నివారణ కలుగుతుంది అనుకున్నాడండి. చూడండి, ఈ రోజుల్లో ఇలాంటి దుఃఖాలు ఉన్నాయి. చిన్నప్పుడు అక్క చెల్లెలు అన్నదమ్ములు చిన్నప్పుడు యవన కాలం వచ్చేంత వరకు పెళ్ళేంత వరకు బాగానే ఉంటారు. పెళ్ళైన తర్వాత ఆస్తుల గొడవలు వచ్చి చంపుకోవట్లే. చూడండి, ఆస్తుల గొడవలు వచ్చి తండ్రి మీద తల్లి మీద అలిగి వృద్ధాప్యంలో ఉండే వాళ్ళను కూడా చంపేస్తూ ఉన్నారు. నన్ను ఆశీర్వదించలేదు, నాకు రావాల్సిన ఆస్తి ఇవ్వట్లేదు అని పగబట్టుకొని చంపేస్తే, ఒకవేళ ఆస్తి కలుగుతుందని చంపినా కూడా, ఆస్తి అనుభవించినా కూడా, ఆస్తి అనుభవిస్తున్న వ్యక్తి కూడా చిరకాలం ఈ లోకంలో ఉంటాడా అంటే అది కూడా ఉండలేరు. ఒక రోజున అన్నీ వదిలిపెట్టి వెళ్ళిపోవలసిన వాళ్ళమే కానీ ఏదైనా తీసుకొని వెళ్తామా? పౌలు గారు తిమోతికు రాసిన పత్రికలో ఒక మాట రాస్తూ ఉన్నారు, మనిషి దిగంబరిగానే వచ్చాడు, దిగంబరిగానే ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్తాడు. సంపాదించిన ఆస్తి, వెండి, బంగారు, ఇల్లు, పొలము ఏది తమ వెంట వాళ్ళు తీసుకొని వెళ్ళరు. నథింగ్. మనిషి దిగంబరిగానే వచ్చాడు, దిగంబరిగానే వెళ్ళిపోతాడు. ఆ మధ్య ఇలాగే ఒక ఆయన చనిపోయాడు చోట.
వాళ్ళ కొడుకు అడిగాడు, పాస్టర్ గారు మా నాన్న చనిపోయాడు కదా, మరి ఆయనకి ఏమన్నా తీసుకురావాలా అని అడిగాడు. చనిపోయిన వ్యక్తికి ఏం కావాలి, అర్జెంటుగా వెళ్ళి 6 మీటర్ తెల్లగుడ్డ తీసుకురాపో, చుట్టి సమాధి చేద్దాము అన్నాను. ప్రేమిన వర్లరా, మనిషి చనిపోయినప్పుడు వారి వెంట ఏమొస్తాయి? ఏమీ రావు. ఒకవేళ విలువైన కాఫిన్ బాక్స్ తయారు చేసిన, ఒక 6 మీటర్ తెల్లగుడ్డ చుట్టి విలువైన వస్తువులు దాంట్లో పెట్టిన మట్టికి మట్టి అయిపోద్ది, కానీ మనిషి వెంట ఏమీ తీసుకొని వెళ్ళలేదు. ఒరే పెద్దోడా, బ్యాంకులో 10 లక్షలు ఉన్నాయి, నేను చనిపోయినప్పుడు సమాధిలో పెట్టరా అని అంటారా? ఎవరు అన్నరు. దానికి బదులుగా వాళ్ళ దగ్గర ఏదైనా రింగు కానీ విలువైన వస్తువులు ఉంటే దాన్ని కూడా పీక్కునే వాళ్ళు లేకపోలేదు. కాబట్టి ప్రియమైన వర్లరా, ఇది కూడా లోక సంబంధమైన దుఃఖమే. తండ్రి నిమిత్తము బాధపడుతూ ఉన్నాడు. మా తండ్రి, నాన్న ఎందుకు ఇలా చేసావు? నాకు రావాల్సిన జ్యేష్ఠత్వపు ఆశీర్వాదాన్ని నువ్వు ఎందుకు తమ్ముడికి ఇచ్చేసావని తండ్రిని అడిగితే, నేనేం చేసేదిరా, మీ తమ్ముడే గొర్రెబొచ్చు ధరించుకొని వచ్చి నా ఎదుట నిలవబడ్డాడు, రోమములు గలవాడు నువ్వే కదా, నువ్వే ఏశావు అని చెప్పి అతన్ని దీవించాను, నా తప్పు కాదు అన్నాడు. ఎప్పుడు నా తమ్ముడు దొరుకుతాడా వాడిని చంపేస్తాను అనేటువంటి ఒక కోపంతో ఉన్నాడు. చంపిన తర్వాతే నాకు దుఃఖ నివారణ కలుగుతుంది అనుకున్నాడండి. కాబట్టి ప్రేమిన వర్లరా, ఈ లోకంలో ఈ మాటను బట్టి చెప్తున్నాను, ఆస్తుల విషయము, వెండి బంగారు, ఇల్లు పొలాలు, వీటి కొరకు ఎంతోమంది పోట్లాడుకొని ఈ రోజున మరణానికి గురైపోతూ ఉన్నారు. కానీ పొందుకొని వాటిని అనుభవిస్తూ ఉన్నవాళ్ళు కొంతకాలమే. ఈ లోకంలో ఉన్నంత వరకే మనకున్నవన్నీ కూడా అనుభవిస్తాము, కానీ చనిపోయిన తర్వాత ఏవి మన వెంట తీసుకొని పోలేము. అందుకే దానికి బదులు కోపము, ద్వేషము అవి వాటితో ఉండకుండా మనిషి, ఒకవేళ అన్నదమ్ములు అక్క చెల్లెలు ఉన్నారనుకోండి, అందుకే వృద్ధాప్యంలో ఉండే వాళ్ళు కూడా ముందుగానే పిల్లలకి చనిపోక ముందే ఆస్తులను పంచిపెట్టి ఇచ్చి వెళ్ళిపోయారు అనుకోండి, గొడవలు ఉండవు. ఆ తర్వాత అలా చేయకు వెళ్ళిపోయారు అనుకోండి, గొడవలు, అసమాధానాలు, చివరికి చంపుకునే పరిస్థితుల్లో కూడా సమాజం ఈ రోజున కొనసాగుతుంది. దేవుని ప్రజలైన మీరు అట్టి లోక సంబంధమైన కార్యాలకు చోటు ఇవ్వకుండా, లోక సంబంధమైన దుఃఖముతో మీరు ఉండకుండా, ఆస్తులున్నాయా సమానంగా అందరూ పంచుకొని దేవుడు అనుగ్రహించే దైవికమైన సమాధానంతో మీరు కొనసాగాలని వాక్యం చెప్తుంది. హల్లెలూయా. కుటుంబంలో సమాధానం, ఒకరితో ఒకరు సమాధానం, సాధ్యమైనంత వరకు మీరు అందరితో సమాధానముగా ఉండుడి. ఆస్తి నిమిత్తం, డబ్బు నిమిత్తమై కుటుంబంలో సమాధానాన్ని పోగొట్టుకోకూడదు అని వాక్యం తెలియచేస్తుంది. ప్రియమైన వారలారా, ఇస్సాకు తల్లి కొరకు దుఃఖపడ్డాడు. ఏశావు తండ్రి కొరకు బాధపడుతూ ఉన్నాడు, ఎందుకు ఇలా మా నాన్న చేశాడు అని. మూడవదిగా సమూయేలు 2వ గ్రంథం 13వ అధ్యాయము 37వ వాక్యాన్ని మీరు గమనించినట్లయితే, అక్కడ దావీదు కుమారుడు ఉన్నాడు. దావీదునకు ఆయన కూడా చనిపోయాడు, కుమారుడు చనిపోయాడు. దావీదు యొక్క కుమారుడు. దావీదు కూడా చాలా బాధపడ్డాడు, నా కుమారుడు చనిపోయాడు. సొంత కుమారుడు చనిపోతే ఎవరికైనా బాధ కదా. కానీ వాడు కుమారుడై ఉండి కూడా తండ్రికి విరోధంగా ద్రోహం చేస్తున్నవాడు అబ్షాలోం. రాజకీయ రౌడీ ఎవరు అని బైబిల్లో మనం చదివితే అబ్షాలోం. తండ్రి సింహాసనం మీద కూర్చొని పరిపాలన చేస్తూ ఉంటే సొంత కుమారుడైన అబ్షాలోం ఏం చేశాడంటే, నానా నువ్వు సింహాసనాన్ని దిగు, నేను కూర్చొని ఏలుబడి చేస్తానంటాడు. ఆ సమయంలో దావీదు అంటాడు, ఒరే నా తదనంతరం ఈ సింహాసనం నీకే కదా, నా ఆస్తి, నా రాజ్యము, ఇవన్నీ సకల వైభోగాలన్నీ కూడా నీకే చెందుతాయి కదా, నా తదనంతరం ఈ సింహాసనాన్ని నీకు ఇస్తానురా అంటే అది కుదరదు, నీ సింహాసనం ఇస్తావా లేదా అని చెప్పి అబ్షాలోం పోరాడుతూ ఉన్నాడు. దావీదుతో ఉన్న బలాఢ్యులు అంటారు, దావీదు గారు ఒక్క మాట చెప్పండి అతన్ని చంపేస్తామని. కానీ ప్రియమైన వారలారా, సొంత కుమారుడు కదా, సొంత కుమారుడై ఉండి శత్రువుగా ఉన్నా కూడా అతని మీద పగబెట్టుకోకుండా, ద్వేషంతో ఉండకుండా, ఒరే వాడిని చంపవద్దురా, వాడు నా కుమారుడే కదా, ఎంత శత్రువుగా నాకు విరోధంగా క్రియ చేసిన వాడు నా కుమారుడు, వాడిని చంపవద్దు అన్నాడు.
కానీ ఒకరోజు వచ్చింది, అబ్షాలోము చనిపోయాడు. అప్పుడు దావీదు ఓని ఏడ్చి బాధపడుతూ ఉన్నాడు. 7 రోజులు అన్నం నీళ్ళు మానేసి బాధపడుతూ ఉన్నాడు, నా కుమారుడు చనిపోయాడు చనిపోయాడు చనిపోయాడని. కానీ దావీదు కూడా అనుకున్నాడు, ఎంతకాలం నేను ఏడ్చి బాధపడితే ఏం ప్రయోజనం? 2 రోజులు 3 రోజులు 4 రోజులు 7 రోజులు దుఃఖ సల్లాపములు ఏడ్చి బాధపడుతూ ఆయన అంటాడు. 13వ అధ్యాయం 37 వాక్యాన్ని చూడండి. అయితే అబ్షాలోము పారిపోయి దావీదు అనుదినమును తన కుమారుని కొరకు అంగలార్చుచూ ఉండెను. ఎంత ఏడ్చి బాధపడుతున్న ప్రయోజనం లేదు కదా అని దుఃఖాన్ని మానుకొని స్నానం చేసి భోజనం చేసుకొని సంతోషంగా ఉండిపోయాడండి. దేవునికి మహిమ కలుగును గాక. ఇది కూడా లోక సంబంధమైన దుఃఖమే. తల్లి చనిపోయినప్పుడు ఇస్సాకు బాధపడి ఏడ్చాడు, చనిపోయిన వాళ్ళు మరలా తిరిగి రారు కదా అని దుఃఖ నివారణ పొందాడు పెళ్ళైన తర్వాత. ఇక్కడ కూడా దావీదు తన కుమారుని కొరకు ఏడ్చి బాధపడ్డాడు. నా కుమారుడు చనిపోయాడు కదా, మరి చనిపోయిన తర్వాత మరలా వాడు నా దగ్గరికి రాడు, నేనే వాడి దగ్గరికి వెళ్ళాలి, కాబట్టి నేను బాధపడడం అనవసరం అని చెప్పి దుఃఖాన్ని మానుకున్నాడు. ఇది కూడా లోక సంబంధమైనటువంటి దుఃఖమే. సమూయేలు మొదటి గ్రంథం 9వ అధ్యాయము 5వ వాక్యాన్ని కూడా మీరు గమనించినట్లయితే, ఒకసారి కీషు అనే ఒక భాగ్యవంతుడు ఉన్నాడు. హీ ఈజ్ అ రిచ్ పర్సన్. అతడు ఎంత ఐశ్వర్యవంతుడు అంటే చాలా ఇల్లు పొలాలు ఆస్తులు అన్నీ ఉన్నాయి. కానీ అతనికి గాడిదలు అంటే చాలా ప్రాణం, గాడిదలు అంటే చాలా ఇష్టం. ఓసారి ఉదయాన్నే తలుపు తీసి చూడంగానే ఇంటి ముందు కట్టేసినటువంటి గాడిదలు కనిపించట్లేదు. అమ్మో, నా గాడిదలు పోయాయో గాడిదలు పోయాయో గాడిదలు పోయాయో అని ఏడుస్తూ ఉన్నాడు. వెంటనే తన కుమారుడైన సౌలుని ఒక దాసుని పిలిపించి, రే అర్జెంటుగా నా గాడిదలు ఎక్కడ తప్పిపోయాయో మీరు వెతికి తీసుకొని రండి అని చెప్పేసి వాళ్ళిద్దరిని పంపాడు. ప్రేమిన వాళ్ళరా, భాగ్యవంతుడుగా ఐశ్వర్యవంతుడుగా ఉన్నవాడు గాడిదల కొరకు ఏడ్చి బాధపడుతున్నాడు. చూడండి, గాడిద తప్పిపోతే ఇంకొక గాడిదని తీసుకోవచ్చు కదా, కొనవచ్చు కదా. గేదె చచ్చిపోతే ఇంకొక గేదెని తీసుకోవచ్చు కదా. హీనమైన వాటి కొరకు ఏడ్చే వాళ్ళు కూడా ఉన్నారు ఈ రోజుల్లో. ఆ మధ్య ఒక ఇంటికి విజిటింగ్కి వెళ్ళాను. వాళ్ళ ఇంట్లో దుఃఖంతో కూడిన వాతావరణం కనబడింది. ఆ తల్లిగారేమో ఒక రూమ్లో ఏడ్చుకొని బాధపడుతున్నారు, ఇంకొక సహోదరి ఏమో వంటగదిలో ఏడ్చుకుంటూ బాధపడుతుంది, ఇంకొకడేమో వాళ్ళ కుమారుడు హాల్లో కూర్చొని అని ఏడుస్తూ ఉన్నాడు. ఏమైందిరా, ఎవరైనా చచ్చిపోయారా ఇంట్లో, ఎవరైనా ఎందుకు ఏడుస్తున్నారు, ఏమైందిరా అని అంటే వాడు అంటాడు, అన్న మా టామీ చచ్చిపోయింది అన్న అన్నాడు. టామీయా? పెద్ద కొడుక చిన్న కొడుక, పెద్ద కూతురా చిన్న కూతురా అంటే, లేదన్న బొచ్చుకోక చచ్చిపోయింది అన్న అంటాడు. చూడండి, చనిపోతే ఇంకో బొచ్చుకోక తెచ్చుకోవచ్చు కదా. ఇప్పుడు దాని కొరకు హీనమైన వాటి కొరకు ఏడుస్తున్నారు కదా, వీళ్ళేం విశ్వాసులు రా అనుకున్నా. ప్రేమిన వర్లారా, చూడండి, వేటి కొరకు ఏడవాలో వేటి కొరకు ఏడవకూడదో ఈ రోజుల్లో మనిషికి అర్థం కావట్లేదు. ముద్దుగా పెంచుకున్నామన్నా అందుకే మాకు బాధ కలుగుతుంది అని. మరి పక్కన ముసలోడు ఉన్నాడు, ఆ ముసలిది ఉంది, ఆమెకి అన్నం పెడుతున్నారా అంటే అది లేదు. కుక్కకు మాత్రం మేపుతూ ఉన్నారు. ఈ రోజున మనిషి దేని కొరకు ఏడవాలో దేని కొరకు ఏడవకూడదో అర్థం కాని పరిస్థితుల్లో ఆనాడు కీషు భాగ్యవంతుడుగా రిచ్ పర్సన్గా ఉన్నా కూడా ప్రేమిన వర్లరా గాడిదల కొరకు ఏడ్చి బాధపడుతూ ఉన్నాడు. తన కుమారుడైన సౌలు ఇంకొక దాసుడు వెళ్ళి సమూయేలు ప్రవక్త దగ్గర విచారణ చేస్తే, మీరెందుకు గాడిదల కొరకు విచారణ చేసి ఇంత ఆలోచించుకొని ఇంత దూరం వచ్చారు, వెళ్ళిపోండి అవి దొరికాయి అని చెప్పేసి మరలా రిటర్న్ వాళ్ళని పంపించేసి ఇంటి దగ్గర చూస్తే ఆ గాడిదలు మరలా ఇంటి దగ్గర వచ్చి చేరాయి. గాడిదలైనా గేదెలైనా, గాడిదలు అడ్డగాడిదలాగా ఎటైనా తిరిగి మరలా ఇంటికి వస్తాయా లేవా? వస్తాయి. దాని కొరకు ఏడ్చి బాధపడాలా? గేదెలు ఊరంతా తిరిగి మరలా ఇంటి దారి పట్టుకొని వస్తాయి. ఎద్దు తన కామందును, గాడిద తన సొంతవాని దొడ్డి ఎరుగును, కానీ నా ప్రజలకు జ్ఞానము లేదు, తెలివి లేదు అని యెషయా ప్రవక్త 1వ అధ్యాయంలో వ్రాస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైన వర్లారా, ఇది కూడా లోక సంబంధమైన దుఃఖమే. వస్తువుల కొరకు, ఇంట్లో ఏదైనా హీనమైన, ఇప్పుడు ఏదైనా గేదె కానీ, ఆ మధ్య సహోదరుని అడిగాను, అమ్మా ఎందుకు నువ్వు చర్చికి రావట్లేదంటే, దూడ చచ్చిపోయిందన్న, అందుకే నేను చర్చికి రాలేదన్న.
దూడ అదేదో జబ్బు వచ్చి చచ్చిపోయింది, ఇంకో దూడ కొనొచ్చు. దాన్ని మందిరానికి అంటగట్టేవేంటమ్మా అంటే, లేదన్నా బతికితే చర్చికి వద్దాం అనుకున్నా, చచ్చిపోయింది కాబట్టి నేను రాను, మానుకో మంచిదే. ప్రేమిన వర్లరా, ఇలా హీనమైన వాటి కొరకు ఏడ్చి బాధపడే వాళ్ళు కూడా ఉన్నారు, ప్రభు మీద అలిగి, మందిరం మీద అలిగి. కానీ ప్రేమిన వర్లరా, దేవుని ప్రజలైన మీరు లోక సంబంధమైన ఏ ఆశీర్వాదాలు దొరికినా దొరకపోయినా, అందుకే యోబు ఒక మాట అంటాడు, యెహోవా ఇచ్చెను, యెహోవాయే తీసుకొనెను, ఆయన నామానికే మహిమ కలుగునుగాక. యోబు తన నోటి మాట ద్వారా ఏ పాపకరమైన వచనం కూడా పలకలేదండి. యోబులో ఒక విశ్వాసం, దేవుడు నాకు భార్య పిల్లల్ని ఇచ్చాడు. ఎవరిచ్చింది? ప్రభువే ఇచ్చాడు. నాకు ఆస్తిని ఇచ్చాడు, ప్రభువే ఇచ్చాడు. పశువులు ఉన్నాయి, గాడిదలు ఉన్నాయి, ఒంటెలు ఉన్నాయి, ఎవ్రీథింగ్, ప్రతిదీ ప్రభువే ఇచ్చాడు. ఇప్పుడు అవి నష్టపోయిన తర్వాత ప్రభువుకి విరోధంగా నేను ఎందుకు మాట్లాడాలి? గనుక యెహోవా ఇచ్చెను, యెహోవాయే తీసుకొనెను, ఆయన నామానికి మహిమ కలుగునుగాక. ఈ రాత్రి ఈ ఆదరణ కోడికలో అట్టి మనస్సు నా దేవుడు మీకు కూడా అనుగ్రహించుదురుగాక. లోక సంబంధమైన వస్తువులు, లోక సంబంధమైన అవి ఒకవేళ మీ చేయి నుండి మీకు దొరకకుండా వెళ్ళిపోయాను అనుకోండి, వాటి గురించి బాధపడిన అవసరమే లేదు. మనిషి మరలా బ్రతికి ఉన్నప్పుడు ఏదైనా సంపాదించుకోగలడు. కాబట్టి హీనమైన వాటి కొరకు, అనవసరమైన వాటి కొరకు బాధపడి ఆ అనుభవంలో దేవుని ప్రజలు ఉండకూడదు అన్నాడు కీషు. రాజుల సమూయేలు మొదటి గ్రంథం 9వ అధ్యాయం 5వ వాక్యాన్ని మీరు చూడండి. అక్కడ కీషు అనే భాగ్యవంతుడు గాడిదల కొరకు బాధపడి ఏడ్చినట్లుగా వ్రాయబడి ఉంది. ఇంకొక మాట మీకు చెప్తాను. లూకాసు వార్త 18వ అధ్యాయము 23వ వాక్యంలో కూడా ఓసారి యేసుక్రీస్తు దగ్గరికి ఒక యవనస్తుడైన ఐశ్వర్యవంతుడు వచ్చాడు. బోధకుడా, దేవుని యొక్క రాజ్యానికి వారసుని అవ్వాలంటే నేనేం చేయాలి అని అడిగాడు. యేసుప్రభువారు అంటారు, ఇదిగో నువ్వు పుట్టుక నుండి క్రైస్తవుడు కదా, మోషే చెప్పిన 10 ఆజ్ఞల్ని పాటించు అన్నాడు. ఆ సమయంలో ఆ యవనస్తుడైన ధనవంతుడు అంటాడు, ప్రభువా, బోధకుడా, నేను చిన్న వయసు నుండే ఇవన్నీ కూడా పాటించుచూ ఉన్నాను. దొంగతనం చేయట్లేదు, నరహత్య చేయట్లేదు, వ్యభిచారం చేయట్లేదు, పరుల సొమ్ము దేన్ని ఆశించట్లేదు. నేను పర్ఫెక్ట్గా జీవిస్తున్న చిన్న వయసు నుండి ఆమె పర్ఫెక్ట్ పర్సన్ అంటాడు. యేసుక్రీస్తు అతని యొక్క మాటలన్నీ గమనించి ఒక మాట అంటాడు, ఇదిగో నీకు ఒకటి కొదువుగా ఉంది. సరే, అన్ని విషయాలు నేను పర్ఫెక్ట్గా ఉన్నాను అంటున్నావు కదా, అయితే నీలో ఒకటి కొదువుగా ఉంది. నీకున్నవన్నీ కూడా పేదలకి ఇచ్చేసి ఫాలో మీ అన్నాడండి. నీకున్నవన్నీ కూడా బీదలకిచ్చి నన్ను మీరు వెంబడించు, నువ్వు నన్ను వెంబడించు అనగానే ఆ ఐశ్వర్యవంతుడైన యవనస్తుడు బాధపడుతూ ఉన్నాడు. నా తండ్రి సంపాదించిన ఆస్తి, వెండి, బంగారు, ఇల్లు, పొలాలు అన్నీ వదిలిపెట్టి ప్రభువును వెంబడించడమా? ఇది అసాధ్యం. ఇంత ఆస్తిని వదిలిపెట్టుకొని నేను రావడమా? నా వల్ల కాదు అని చెప్పి ఏడ్చి బాధపడి వెనుదిరిగి వెళ్ళిపోయాడు. ఆ సమయంలో యేసుప్రభువు వారు అంటారు, ఇదిగో ఐశ్వర్యవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించడం కంటే సూది బెజ్జములో వంటి దూరుట సులభము అని అంటాడు. హౌ ఇట్ పాసిబుల్? ఎలా సాధ్యం? ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యాన్ని బట్టి అహంకారపడి గర్వపడి అతిశయపడుతూ ఉన్నప్పుడు కన్ను మిన్ను కానరాని పరిస్థితుల్లో దేవుడు లేడు, గీవుడు లేడు అనే పరిస్థితికి వస్తారు. మరి అట్టివారు దేవుని యొక్క రాజ్యంలోనికి ప్రవేశించాలి అంటే యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో ఒక కాన్సక్రేషన్ వర్డ్, ప్రతిష్ఠింపబడిన ఒక వాక్యం ఉన్నది. ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యాన్ని బట్టి అతిశయపడకూడదు, పేదవాడైన వాడు తనకున్న దీనదశ ఎందు అతిశయింపవలెను అని రాయబడి ఉంది. ఒక్కసారి ఆలోచించండి. ఐశ్వర్యవంతుడు దేవుని రాజ్యములో ప్రవేశించట కంటే సూది బెజ్జములో వంటె దూరట సులభము. ఎలా సాధ్యం అవుతుందంటే ఆ మర్మాన్ని మీకు చెప్తాను, ఆలకించండి. ఐశ్వర్యవంతుడు తనకున్న ఐశ్వర్యాన్ని బట్టి ఎప్పుడు కూడా అతిశయపడకూడదు. ఎందుకంటే గడ్డి పువ్వు వలె ఒక రోజున అన్నీ గతించిపోతాయి. ఇప్పుడు చూడండి, అమెరికాలో ట్రెండింగ్ ఇప్పుడు న్యూస్ ఏంటంటే లాస్ ఏంజల్స్లో ఆ దేశంలో భయంకరమైనటువంటి సుందరమైనటువంటి ఇల్లులు,
మిలియన్స్ ఆఫ్ మనీ, కోట్ల కొలది ఆస్తి, డబ్బుతో కట్టుకున్న ఇల్లు బూడిదగా మారిపోయాయి. మనిషి సంపాదించినటువంటి ఆ ఇల్లులు, వసతులు, ఫెసిలిటీస్ అన్నీ కూడా బూడిద పాలైపోయాయి. వాళ్ళు అనుకుని ఉండవచ్చు, మేము సంపాదించిన ఆస్తి, డబ్బు ఇవి చిరకాలం ఉంటాయి అని అనుకుంటాడు మానవుడు. కానీ ఎప్పుడేం జరుగుతుందో ఎవరికైనా తెలుసునా అండి? తెలియదు. కాబట్టి ఐశ్వర్యవంతుడు తనకున్న ఐశ్వర్యాన్ని బట్టి అతిశయపడకూడదు. దీనుడైన వాడు నేను దరిద్రుణ్ణి అని తన్ను తాను కించపరుచుకొని హీనంగా మాట్లాడకూడదు. ఎప్పుడైతే ఐశ్వర్యవంతుడు తనకున్న వాటిని బట్టి అతిశయపడకుండా ప్రభునామాన్ని గణపరుస్తూ, ఇది దేవుడిచ్చిన ఆశీర్వాదం, దేవుని సహాయం ద్వారానే నేను పొందుకొని ఉన్నాను, నా కుటుంబము, నాకున్న ఆస్తి ఇవన్నీ కూడా ప్రభు ఇచ్చింది అని, ప్రభు చేసిన మేళను బట్టి, ప్రభు ఇచ్చిన వసతులన్నిటిని బట్టి ప్రతిరోజు ప్రభుని మీరు స్తుతిస్తూ ప్రభునామాన్ని గణపరుచుచూ ఉన్నారనుకోండి, మీకు ఇచ్చిన వసతులు, ఐశ్వర్యాన్ని బట్టి మిమ్మల్ని మీరు తగ్గించుకుంటూ మీరు ఉన్నట్లయితే ఆ సోది బెజ్జములు సులభంగా దూరగలరు. బై హంబుల్నెస్, తగ్గింపును బట్టి. హల్లెలూయా. తమను తాము తగ్గించుకునే వాళ్ళు హెచ్చింపబడుదురు, హెచ్చించుకునే వాళ్ళు తగ్గించబడుదురు అని వాక్యం చెప్తుంది. ఆ మాటకి ఇది అర్థం. ఐశ్వర్యవంతుడు నాకు ఆస్తి ఉంది, ఐశ్వర్యం ఉంది అని అతిశయపడితే ఒక రోజున అవి లేకుండా పోతాయి. కానీ మీకున్న ఆశీర్వాదాలు, ఐశ్వర్యాన్ని బట్టి ప్రభు ఇచ్చాడు అని ప్రభునామాన్ని గణపరిచి చూడండి, మీరు పొందిన ఆశీర్వాదాలు రెట్టింపు అయ్యేటట్లు దేవుడు చేయునుగాక. మానవుడు పొందుకుంటున్న ఆశీర్వాదాలు, సృష్టిలో ఉంటున్న ప్రతి ఆశీర్వాదం దేవుని యొద్ద నుండే మనం అనుభవిస్తూ ఉన్నాం. ఈ గాలి ఎవరిచ్చింది? ప్రభువే ఇచ్చాడు. వెలుగు ఎవరు కలగజేసింది? ప్రభువే కలగజేశాడు. మనిషికి కావలసిన ప్రతిదీ ఈ సృష్టి ద్వారా అనుభవించుతూ ఉన్నప్పుడు ప్రభుని గణపరచకుండా ఘనత మనిషి తీసుకున్నాడు అనుకోండి, సర్వనాశనమైపోయే పరిస్థితులు వస్తూ ఉన్నాయి. కనుకనే ఆనాడు ఆ ధనవంతుడైన యవనస్తుడు కూడా ప్రభువుని వెంబడించలేని పరిస్థితుల్లో ఇంత ఐశ్వర్యాన్ని నేను వదిలిపెట్టి ప్రభు నేను వెంబడించలేని చెప్పి వెనుదిరిగి వెళ్ళిపోయినప్పుడు యేసయ్య మాట అంటాడు, ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించడం కంటే సోది బెజ్జములో వంటె దూరుట సులభము. ఇది ఎలా సాధ్యం అంటే అందరికీ యేసుప్రభు తర్వాత వాక్యాలు చెప్తున్నారు. కానీ ప్రేమిన వర్లరా, ఇది కూడా లోక సంబంధమైన దుఃఖమే. డబ్బు, ఐశ్వర్యము, ఘనత ఇవన్నీ కూడా ఈ లోకంలో ఉన్నంత వరకు పనికి వస్తాయి. బట్ ఇన్ ఇటర్నిటీ, నిత్యత్వంలోనికి ఏవి కూడా మనిషి సంపాదించుకున్నవి రానే రావు. ఇప్పుడు చెప్పిన 5 విషయాలు ఇవి లోక సంబంధమైనటువంటి దుఃఖం. రెండవదిగా దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలగజేయును. ఈ రోజున దేవుని ప్రజలైన మీరు వేటి కొరకు ఏడుస్తూ ఉన్నారు. ఇప్పుడు మునుపు చెప్పినట్లుగా ఇస్సాకు తల్లి కొరకు ఏడ్చి బాధపడ్డాడు, తల్లి తిరిగి వచ్చిందా? రాలేదు. తండ్రి కొరకు బాధపడ్డాడు ఏశావు, పోగొట్టుకున్న ఆశీర్వాదాలు మరలా వస్తాయని, కానీ ప్రయోజనం లేకుండా పోయింది. గాడిదల కొరకు కీషు భాగ్యవంతుడైన వాడు ఏడ్చి బాధపడ్డాడు, మరలా వాటి ద్వారా ప్రయోజనం లేకుండా పొందుకున్నప్పుడు సంతోషపడ్డాడు. కుమారుడి కొరకు దావీదు బాధపడ్డాడు. ధనవంతుడైన యవనస్తుడు డబ్బు కొరకు డబ్బును వదిలిపెట్టలేని పరిస్థితుల్లో బాధపడుతూ వచ్చాడు. ఇవన్నీ లోక సంబంధమైన దుఃఖమై ఉండగా వీటన్నిటినీ ప్రక్కన పెట్టి దేవుని ప్రజలైన మనం ఈ రోజున ఈ ప్రార్థన కూడికకు వచ్చిన మీరు ఏ దుఃఖంతో ఉండాలో తెలుసునా? దైవ చిత్తానుసారమైన దుఃఖంతో ఉందురుగాక. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగజేయును. నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయము 2-3 వాక్యాల్లో మీరు గమనించినట్లయితే, ఒకసారి నెహెమ్యా అనే ఒక భక్తుడు రాజుగారి దగ్గర పానదాయకుడిగా పనిచేస్తూ ఉన్నాడు. రాజుగారు అడుగుతూ ఉన్నారు, నెహెమ్యా ఎందుకు నువ్వు దుఃఖపడుతున్నావు అంటే, నా పితరుల పట్టణం పాడై ఉండగా యెరూషలేములో ఉన్నటువంటి ఆలయం శత్రువులు నాశనం చేసి ఉండగా, పితరుల సమాధులు కూడా నాశనం అయి ఉండగా నా ముఖం దుఃఖంతో కాకుండా ఇంకెలా ఉంటుంది రాజుగారు అని తన బాధంతా కూడా రాజు విన్నప్పుడు, నువ్వు బాధపడవద్దు, పాడైపోయిన యెరూషలేం పట్టణాన్ని మరలా నువ్వు కట్టడానికి బయలుదేరి వెళ్ళిపో అన్నాడు. ప్రేమిన వాళ్ళరా, ఆత్మీయంగా చెప్తున్నాను, దేవుని ప్రజలైన వాళ్ళు యేసుక్రీస్తును అంగీకరించి బాప్తిసం తీసుకొని దేవుని ప్రజలుగా కొనసాగుతూ ఉన్నప్పుడు వాళ్ళు ఆత్మ సంబంధమైన మందిరముగా దేవుని సన్నిధిలో దినదినము ప్రభువులో కట్టబడుచూ ఉంటారు.
ఎఫెసు సంఘానికి పౌలు గారు చెప్తూ ఉన్నారు, క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తలులు ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడుచు ఉన్నారు. యేసుక్రీస్తుని ఎప్పుడైతే మీరు స్వంత రక్షకునిగా అంగీకరించారో ఆ రోజు నుండి మీ జీవితాలు ఆశీర్వాదకరంగా కొనసాగుతూ ఉన్నాయి. రోజులు గడిచే కొలది దేవుని ప్రజలైన వాళ్ళ జీవితాలలో కూడా దుఃఖం కలగటానికి కారణాలు కూడా ఉన్నాయి. దుఃఖానికి గల కారణము ఏంటి అని గుర్తించి ఆ దుఃఖాన్ని నివారణ చేసుకోవటానికి ప్రభు దగ్గరికి మరల దుఃఖంతో తిరిగి రావాలి. ఉదాహరణకి యేసుక్రీస్తు ఒక ఫరిసైని ఇంటికి పిలువబడి ఆయన భోజనం పెట్టాడు. మంచం మీద పడుకొని ఉంటే ఓ పాపాత్మురాలైన స్త్రీ యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి ఆయన పాదాల దగ్గర నిలవబడి కన్నీళ్లు విడిచి ఏడ్చి బాధపడుతుంది. ఆమె పేరు రాయవలేదు కానీ ఆమె పాపాత్మురాలైన స్త్రీ. మరి ఎన్ని పాపాలు చేసిందో మనకైతే తెలియదు, కానీ ఆమె చేసిన పాపాన్ని బట్టి డబ్బు, ఐశ్వర్యము, ఘనత లేదు, కానీ డబ్బు, ఐశ్వర్యము ఉంది, కానీ సమాధానం లేని పరిస్థితుల్లో, ఆత్మకు రక్షణ లేని పరిస్థితుల్లో ఆమె యేసు పాదముల యొద్ద నిలిచి పశ్చాత్తాపంతో తన పరిస్థితి అంతయు కూడా యేసయ్యకు చెప్పుకోవట్లేదు, కానీ కన్నీళ్లు విడిచి బాధపడుతుంది. యేసు ప్రభువారు ప్రక్కనున్న పేతురుని చూచి, పేతురు, నేను నీ ఇంటికి వచ్చినప్పుడు నీవు నాకు నీళ్లు ఇవ్వలేదు, ఇదిగో ఈమె కన్నీళ్లు విడిచి నా పాదాలను తడుపుతోంది. కన్నీళ్లు విడిచి యేసయ్య పాదాలను తడుపుతూ తల వెంట్రుకలతో తుడుస్తూ విలువైన అత్తరు తీసుకొచ్చి రాస్తూ ఉంటే, పేతురు, నేను ఇంటికి వచ్చినప్పుడు నా తలకు నూనె అంటలేదు, ఇదిగో ఈమె విలువైన అత్తరు తీసుకొచ్చి నా పాదాలకు రాస్తుంది కదా. యేసయ్య అంటాడు, ఇదిగో ఈమె విస్తారంగా నన్ను ప్రేమించింది కాబట్టి ఈమె విస్తారమైన పాపాలు కూడా క్షమించబడ్డాయి. చప్పట్లు కొట్టండి అందరూ గట్టిగా. ఈమె విస్తారంగా నన్ను ప్రేమించింది కాబట్టి ఈమె విస్తారమైన పాపాలు కూడా క్షమించబడ్డాయి అని పేతురుతో చెప్పి ఆమెతో అంటాడమ్మా, నీ విశ్వాసము నేను రక్షించింది, సమాధానము గలదానవై వెళ్ళు. ప్రేమిన వర్లరా, ఆ స్త్రీ యేసుక్రీస్తు యొక్క పాదాల దగ్గరకు వచ్చి ఎందు విషయం ఏడ్చిందో ఒకసారి ఆలోచించి చూడండి. ఆమె చేసిన పాపాలను బట్టి ఆమెకు నెమ్మది లేదు, సమాధానము లేదు. ఆ సమాధానం కొరకు, రక్షణ కొరకు యేసు పాదముల యొద్ద నిలిచి కన్నీళ్లు విడిచి పశ్చాత్తాపడుతుంది. ఇదియే దైవ చిత్తానుసారమైన దుఃఖము, రక్షణార్థమైన మారు మనసును కలగజేస్తుంది అనే మాటకి ఓ సరి అయిన అర్థం. ఇంకోసారి యేసుక్రీస్తు వారు ఓ చోట ఉండగా కొంతమంది వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని తీసుకొచ్చారు. బోధకుడా, ఈమె పాపం చేస్తూ ఉన్నప్పుడు ఈమెను పట్టుకొని వచ్చాం, ఇలాంటి వాళ్ళు ఊరిలో ఉంటే ఊరే నాశనం అయిపోయింది, మోషే ధర్మశాస్త్ర ప్రకారం ఈమెని రాళ్లతో కొట్టి చంపాలని ఒక ఆజ్ఞ, మరి నువ్వేం చెబుతావంటే యేసయ్య ఒకే మాట అంటారు, మీలో ఎవడు పాపం చేయలేదో వాడే మొట్టమొదట ఆమె మీద రాయి వేయండి. ఆమెను పట్టుకొని వచ్చిన వాళ్ళేమో దొరకని దొంగలు, ఈమె దొరికింది కాబట్టి దొంగ అయిపోయింది. కాబట్టి ప్రేమిన వర్లరా, ఆ మాటకి ఏ ఒక్కరూ ఆ మీద రాయి వేయకుండా అందరూ వెళ్ళిపోయారు. యేసయ్య అంటాడు, ఇదిగో మరి అధికమైన శిక్ష నీకు కలగకుండా ఉండ నిమిత్తమై ఇక మీదట నీవు పాపము చేయవద్దు. హల్లెలూయా. ఆ స్త్రీ ఆ రోజు నుండి అంతవరకు చీకట్లో ఉన్నది, అంతవరకు పాపపు ఊబిలో ఉన్నది. కానీ యేసుక్రీస్తు పాదాల దగ్గరకు వచ్చిన పాపాత్మురాలైన స్త్రీ ఆమె యేసు పాదముల యొద్ద నిలిచి పశ్చాత్తాపడుట ద్వారా, దైవ చిత్తానుసారమైన దుఃఖంతో ఉండుట చేత ఆమె జీవితం వెలుగుమయముగా మార్చబడుట ద్వారా సంతోషంగా ఆ రోజు నుండి తన జీవితాన్ని కొనసాగుతూ వచ్చింది. వ్యభిచారమందు పట్టబడిన స్త్రీ కూడా అంతవరకు చీకటిలో ఉన్నది. ప్రభువా, నీవు లేకపోయి ఉంటే వీళ్ళని రాళ్ళతో కొట్టి చంపేసేవాళ్లే, ఇప్పుడు నీవు నన్ను బ్రతికించావు కాబట్టి ఇక మీదట పాపపు జోలికి పోకుండా నేను పరిశుద్ధంగా నా జీవితాన్ని కాంచుకుంటానని తీర్మానంతో ఆ రోజు నుండి వెలుగుమయముగా ఆమె జీవితం ఉండేటట్లు ఆమె కొనసాగుతూ వచ్చింది. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రాత్రి దేవుని ప్రజలైన మీరు వేటి కొరకు ఏడుస్తూ ఉన్నారు. లోక సంబంధమైన దుఃఖము మరణాన్ని కలగజేస్తుంది, దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలగజేస్తుంది. ఏడవలసింది దేనికో తెలుసున్న ఈ రోజున చనిపోయిన వాళ్ళ గురించి, కాలం గడిచిన వాళ్ళ గురించి మనం ఏడవన అవసరం లేదు. కానీ యెషయా గ్రంథం 26వ అధ్యాయము 1వ వాక్యములో మీరు గమనించినట్లయితే, రక్షణ అనే ప్రాకారాలు ఎక్కడైతే పడిపోయాయో అవి మరలా కట్టబడిన నిమిత్తం ఈ రోజున మీరు ఏడ్చుదురుగాక.
ఏడవాలి. ఎందుకొరకు? ప్రభు, నా కుటుంబంలో నా భర్తకు రక్షణ లేదు, నా భార్యకు రక్షణ లేదు, ఇంకా అక్రమాల్లో ఉన్నారు, చెడు అలవాట్లో ఉన్నారు, ప్రభు వారిని రక్షించు అని ఈ రోజున నీ కుటుంబ సభ్యులలో రక్షణ లేని వారి నిమిత్తం ఏడ్చి ప్రార్థన చేయాలి. యేసు క్రీస్తు వారు కూడా కల్వారు సిలువలో గొలగొతా శిఖరానికి ఆయన సిలువను మోసుకొని వెళ్తూ ఉంటే కొంతమంది స్త్రీలు పెద్ద ముసుగులు వేసుకొని యేసయ్యా అని ఆయన మీద జాలిపడ్డట్టు ఏడుస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు వారు అంటారు, ఇదిగో యెరూషలేము కుమార్తెలారా, నా కొరకు ఏడవబాకండి, మీ కొరకు మీ పిల్లల కొరకు ఏడవండి. నేనైతే కల్వారు సిలువలో మీ కొరకు ప్రాణం పెట్టబోతూ ఉన్నాను. నేను మీ కొరకు రక్తాన్ని చిందిస్తే, నేను మీ కొరకు మరణిస్తే మీకు రక్షణ కలుగుతూ ఉంది. మీరు నా కొరకు ఎందుకు ఏడుస్తారు? రాబోయే ఉగ్రత నుంచి మీరు తప్పించబడిన నిమిత్తం మీ కొరకు మీ పిల్లల కొరకు ఏడువుడి అని ఆ మాట చెబితే ఆనాడు అక్కడ ఉంటున్న యూదులకి అర్థం కాలేదండి, అర్థం కాలేదు. కానీ యేసుక్రీస్తు వారు చనిపోయి సమాధి చేయబడి 3వ దినమున మరణాన్ని జయించి తిరిగి లేచిన తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత తీతు హిట్లర్ చక్రవర్తి కాలంలో యూదులకి భయంకరమైనటువంటి చిత్రవద, హింస, మరణాలు జరిగినప్పుడు యేసుక్రీస్తు వారు చెప్పిన మాట అప్పుడు అర్థమైంది. కోడి తన రెక్కల చాటున రమ్మని పిలుచున్నట్లు అనేక సార్లు నేను మిమ్మల్ని పిలిచాను, అయినా కూడా మీరు రానుండకపోతురే. అయ్యో కొరాజీనే, అయ్యో బెత్సయిదా, మీకు ప్రకటించే సువార్త సొదొమ గొమొర్రా పట్టణంలో ఉంటున్న ప్రజలకు ప్రకటించిన వాళ్ళైనా మారుమనసు పొందేవాళ్లే, మీకు మారుమనసు లేదు కదా అని ఎన్నోసార్లు ఆ పట్టణంలో ఉంటున్న ప్రజల గురించి యేసయ్య బాధపడి మౌనంగా ఉండిపోయాడు. యేసుక్రీస్తు వారు చెప్పిన మాటలు అర్థం కాలేదు. కానీ ఆయన మరణించి సమాధి చేయబడి 3వ దినమున మరణాన్ని జయించి తండ్రి వద్దకు వెళ్ళిన కొన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడు యూదులు ఏడ్చి బాధపడుతున్నారు. ఆనాడు అనవసరంగా యేసుక్రీస్తుని సిలువకు వేశాం, బరబ్బాని విడుదల చేయమని అడిగాం, ఇప్పుడు ఆ శిక్ష మా మీదికి, మా సంతతి మీదకి వచ్చిందని ఏడ్చి బాధపడుతూ ఉన్నారు. కాబట్టి ప్రియమైన వర్లరా, ఈ ఆదరణ కోడికలో మీరు ఏ దుఃఖంతో ఉన్నారో ఆలోచించండి. బాధపడి ఏడవలసిన పరిస్థితి ఏ విషయంలో తెలుసునా? ఒకవేళ పాపపు ఊబిలో ఉంటే ఆ పాపములో నుండి పశ్చాత్తాపడటానికి ఈ రోజున ప్రభు పాదాల దగ్గరకు వచ్చి ఏడ్చి మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకుందరుగాక. కుటుంబంలో చెడు అలవాట్లో ఉన్న వారి నిమిత్తం ఏడ్చి బాధపడి మీ కుటుంబ సభ్యులను మీరు ప్రార్థన ద్వారా మీరు రక్షించుకుందరుగాక. అందు నిమిత్తం ఏడ్చి బాధపడాలి ఈ రోజుల్లో. ఒకవేళ నీవు క్రైస్తవుడుగా క్రైస్తవురాలుగా ఉండి కూడా ఇంకా పాపపు ఊబిలో ఉంటే ఆ రక్షణ అనే ప్రాకారం ఒకవేళ పడిపోయి ఉంటే మరలా నీవు కట్టుకున్న నిమిత్తం ఈ రోజున నువ్వు ఏడ్చి మరలా నిన్ను నువ్వు నూతనపరుచుకోవాలి. ఆలయం కట్టబడి ఉంది యెరూషలేములో, కానీ శత్రువైన నెబుకద్నెజరు రాజు వచ్చి ఆలయాన్ని నాశనం చేశాడు. కొరింథు సంఘానికి పౌలు గారు చెప్తూ ఉన్నారు, మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగరా? ఎవడైనాను దేవుని ఆలయాన్ని పాడు చేస్తే నేను వానిని పాడు చేస్తాను అంటాడు. అక్షరీకమైనటువంటి ఆలయాలు ఉన్నాయి. ఆలయపు జోలికి వస్తే దేవుడు ఊరుకోడు. రెండవది, ఆలయము అంటే మనిషి యొక్క శరీరం. ఇది ఆలయము అన్నప్పుడు దేవుడు మనిషికి దేవుడిచ్చినటువంటి గిఫ్ట్. ఈ ఆలయాన్ని ఎవడైనా పాడు చేస్తే నేను వానిని పాడు చేస్తాను అంటాడు. కాబట్టి ప్రేమను వాళ్ళది ఎవరికి వాళ్ళే ఈ రోజున మీ జీవితాన్ని ప్రభువుకు అంకితం చేసుకొని ఆత్మీయ జీవితంలో ఒకవేళ దిగజారిపోయిన పరిస్థితుల్లో ఒకవేళ ఉన్నట్లయితే రక్షణ అనే ప్రాకారాలు పడిపోయి ఉంటే మరలా కట్టుకున్న నిమిత్తం మీరు ఈ రోజున ప్రభు దగ్గర ఏడ్చి మీరు ప్రార్థన చేసుకొని మరలా మిమ్మల్ని మీరు శుద్ధీకరించుకుందరుగాక. యెషయా గ్రంథం 60వ అధ్యాయము 18వ వాక్యములు రాయబడి ఉంది, రక్షణ అనే ప్రాకారాలు గుమ్మములు కూడా ఒకవేళ పడిపోయి ఉంటే, స్తుతి అనే గుమ్మం, ప్రఖ్యాతి అనే గుమ్మము ఒకవేళ అవి కూడా కాల్చబడి కూలిపోయి ఉంటే మరలా మీరు కట్టుకోనండి అనే మాటలు రాయబడ్డాయి. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగజేస్తూ ఉంది. ఈ రోజున దేవుని ప్రజలైన మనం ఒకటి రక్షణ కొరకు ఏడవాలి. రెండవది, ఆత్మీయ జీవితంలో ప్రభువుని నమ్ముకొని మీరు కొనసాగుతూ ఉన్నప్పుడు ఎక్కడ ఏ విషయంలో దిగజారిపోయారో మరలా మీ జీవితాన్ని నూతనపరుచుకొని ప్రభు దగ్గరికి రావాలి. ప్రఖ్యాతి అనే గుమ్మములు కూడా కాల్చబడ్డాయి శత్రువుల చేతుల్లో. ప్రభువు దగ్గర మీరు ఆశీర్వాదకరంగా కొనసాగుతూ ఉన్నప్పుడు శత్రువు వాటిని కూడా కాల్చివేశాడు.
ఆ కాల్చివేయబడిన పరిస్థితులు, కూల్చివేయబడిన పరిస్థితులు ఒకవేళ ఉంటే ఈ ఆదరణ కోడికలో మరలా మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకొని ప్రభు దగ్గరికి రావాలి. ప్రభు దగ్గరికి రావాలి. నెహెమ్యా గ్రంథం 12వ అధ్యాయము 43వ వాక్యాన్ని మీరు గమనించినట్లయితే, నెహెమ్యా దేవుని యొక్క ఆలయం పాడైపోయి ఉన్నదని దుఃఖపడి బాధపడుతూ వచ్చాడా? రాజుగారు వెళ్ళి, ఇదిగో పాడైపోయిన మందిరాన్ని మరలా నువ్వు కట్టు, నీతో కొంతమందిని తీసుకొని వెళ్ళు అని చెప్పినప్పుడు ఎజ్రా శాస్త్రి, నెహెమ్యా ఇంకా కొంతమంది దేవుని ప్రజలు వెళ్ళి పాడైపోయిన మందిరాన్ని మరలా కట్టి ముగించారు. 12వ అధ్యాయము 43వ వాక్యంలో రాయబడి ఉంది, మరియు దేవుడు తమకు మహానందము కలగజేసినని ఆ దినమున వారు గొప్ప బలులను అర్పించి సంతోషించిరి. వారి భార్యలు వారి పిల్లలు కూడా సంతోషించిరి. అందువలన యెరూషలేములో పుట్టిన ఆనంద ధ్వని బహు దూరమునకు వినబడెను. అంతవరకు దుఃఖపడుతూ ఉన్న వాళ్ళు, యెరూషలేము యొక్క ఆలయం పాడైపోయింది అని బాధపడుతున్న వాళ్ళు కట్టి ముగించి ప్రతిష్ఠ రోజు వచ్చినప్పుడు వాళ్ళు ఆనందించిన ఆనంద ధ్వని ఆకాశమును అంటెను. అంతగా వాళ్ళు రిజాయిసింగ్, సంతోషించారు ప్రభువులో. ఆత్మీయంగా మీతో చెప్తున్నాను, రక్షణ అనే ప్రాకారం ఎక్కడైతే కూల్చబడ్డాయో మరలా కట్టబడాలి. ప్రఖ్యాతి అనే గుమ్మాలు కూడా ఒకవేళ కూల్చబడ్డాయా మరలా అవి కట్టబడాలి. ఎఫెసు సంఘానికి ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 4వ వాక్యములో రాయబడి ఉంది. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 4వ వాక్యములో ఎఫెసు సంఘాన్ని గురించి ఒక మాట రాస్తారు. అయినను మొదట నీకుండిన ప్రేమ నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. చూడండి, మొదటి ప్రేమ, ఫస్ట్ లవ్. అంటే దేవుని ప్రజలైన వాళ్ళు, యేసుక్రీస్తును నమ్మిన ప్రారంభ దశలో ఆది ప్రేమ కలిగి నడిపించబడుతూ ఉన్న వాళ్ళు సంవత్సరాలు గడిచే కొలది వాళ్ళ జీవితాలలో కొన్ని బలహీనతలు లేక ఇతరుల మనుషుల యొక్క బలహీనతలను చూసి దేవుని ప్రజలు కూడా ఆత్మీయ ప్రేమని, ప్రభు మీద ఉంచిన ఆది ప్రేమను కోల్పోయి ఉంటే మరలా ఆది ప్రేమలోనికి తిరిగి రావాలని వాక్యం చెప్తుంది. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయము 16-18 వాక్యాల్లో కూడా మీరు గమనించినట్లయితే అక్కడే ఇంకొక సంఘాన్ని గురించి రాయబడి ఉంది, లవోదికీయ సంఘాన్ని గురించి. ఆ సంఘస్థులు కూడా ఎలా ఉన్నారు అంటే, వాళ్ళు రక్షణ అనే ప్రాకారాలు కూల్చబడ్డట్టుగా కనిపిస్తూ ఉన్నారు. వెచ్చగానైనను చల్లగానైనను ఉండకుండా నులివెచ్చని స్థితిలో ఉన్నావు కాబట్టి నీవు మరలా మారు మనసు పొందు అని వాక్యం చెప్తుంది. బుద్ధి కలుగుటకై నీవు నా యొద్ద కాటుకను అడిగి తీసుకోమని ఒక మాట క్రింది వాక్యంలో రాయబడి ఉంది. ఆ మధ్య ఒక తల్లి ఆ బుడిదానికి అంతంత కాటుక రాసుకొచ్చి తీసుకొచ్చింది. నేను అడిగా, ఏంది ఈ పిల్లకి ఇంత కాటుక వేసుకొచ్చావంటే, అన్న కాటుక పెడితే కళ్ళు బాగా తేటగా లావుగా కాటుక పెడితే తేటగా లావుగా కనబడతాయి అన్న, అందుకే అప్పుడు కంపేర్ చేశా. ఇక్కడ కూడా వాక్యం చెప్తుంది, లవోదికీయ సంఘం, ఆ సంఘస్థులు నులివిచ్చిన స్థితిలో ఉన్నారు కాబట్టి మీరు నా యొద్దకు వచ్చి కాటుక అడిగి మీరు తీసుకోనండి అనే ఒక అడ్వైస్, బుద్ధి వాక్యం రాయబడి ఉంది. మరి కాటుక ఎందుకు పెడతారని నేను కూడా డౌట్ క్లియర్ చేసుకోవాలి కదా. అందుకే ఆ సహోదరి చెప్పింది, అలా కాటుక పెడితే బుడ్డిదాని కళ్ళు బాగా తేట కనబడతాయి. ఇక్కడ కళ్ళు తేట కనబడడం ఒకటైతే మనోనేత్రాలు వెలిగించబడును గాక. హల్లెలూయా. 2 రకములైన నేత్రాలు ఉన్నాయి, భౌతికమైన నేత్రాలు ఉన్నాయి, అంతరంగ నేత్రాలు కూడా ఉన్నాయి. మరి ఆత్మీయ నేత్రాలు వెలిగించబడ్డ వాళ్ళు ఆది ప్రేమలోనికి మరలా తిరిగి వస్తారు. ఆత్మీయ నేత్రాలు బాగుగా తేటగా కనబడుతూ ఉన్న వాళ్ళు ప్రభు మీద ఉంచిన విశ్వాసంలో స్థిరపరచబడతారు. ఆది ప్రేమలోనికి తీసుకొని రాబడ్డ వాళ్ళు క్రీస్తు మీద ఉంచిన ప్రేమలో ఎక్కడ తొట్టిల్లిపోకుండా అంతవరకు వారి యొక్క అడుగులు, పాదములు బండ మీద స్థిరపరచబడి ఉంటాయి. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ప్రేమిన వారలారా, ఈ రాత్రి ఈ ఆదరణ కూడికలో మీరు ఏ దుఃఖంతో ఉన్నారో ఒక్కసారి ఆలోచించి, లోకరీతిగా ఎవరైనా పెద్ద మనుషులు చనిపోయినప్పుడు బాధే ఉంటుంది. పెద్ద తలకాయ లేకపోతే ఎద్దు తలకాయ అంటారు చూడండి, మా పెద్ద పాస్టర్ గారు అనేవాడు. ఎద్దు తలకాయ అంటే నడిపించే వాళ్ళు లేనప్పుడు కొన్నిసార్లు బాధే ఉంటుంది, కానీ ఏమీ చేయలేని పరిస్థితి. వెళ్ళిన వాళ్ళు మరలా తిరిగి రాలేరు. వారి నిమిత్తం దుఃఖము, బాధ ఉంటుంది. కానీ ఈ రోజున జీవించుచున్న మనం
దైవ చిత్తానుసారమైన దుఃఖముతో మనం ప్రభు యొక్క రాకడకై రక్షణ లేని వాళ్ళు ఒకవేళ ఇక్కడ ఉంటే రక్షణ పొందుకొని ప్రభువుని నమ్ముకొని చీకటిలో నుండి వెలుగులోనికి రావాలి. కుటుంబంలో ఇంకా చెడు అలవాట్లలో జీవిస్తున్న వాళ్ళు ఉంటే వాళ్ళ రక్షణ కొరకు ప్రభు పాదాలు పట్టుకొని మీరు అడిగి మీ కుటుంబ సభ్యులను మీరు రక్షించుకొని ప్రభు దగ్గరికి రావాలి. ఒకవేళ ఆత్మీయ జీవితంలో ప్రభు మీద ఉంచిన మొదటి ప్రేమని మీరు విడిచిపెట్టి దేవుని మీద ఉంచిన విశ్వాసంలో తొట్టిల్లిపోయి ఉంటే వాక్యం చెబుతుంది మరలా నీవు మొదటి ప్రేమలోనికి, ప్రభు మీద ఉంచిన ప్రేమలోనికి తిరిగి రావాలి. ఈ మాటల చేత ప్రభు మిమ్మల్ని ఆదరించుదురుగాక. ప్రార్థన చేసుకుందాం.